వచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదుంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందనా? మిమ్మల్ని ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది. ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరన్నా ఫిగర్ ఏంటండి నాకేమైనా అనిపిస్తానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరు ఉండండి సార్, పాయింట్కి వచ్చేసాడు. మా మధు అంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. కానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదా? మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం. తీసుకురా బాబు. బుజ్జి మా సార్ పిలుస్తాడు. ఏంటంటే పిలిచేది గొట్టంగాడు? ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. ఛానల్స్ ఎక్కువ అంతే, నేను సెట్ చేస్తాను. కొడుతున్నాడు కదా, వెళ్ళిపోతావేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిస్తున్నాడు చూడండి. అది ఎక్కడ కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేయొద్దని? కంగారు పడతారు కదా. అట్లా చెప్పండి. డోర్ నెంబర్ 119, రోడ్ నెంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. చెప్పాడుగా. ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి, నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అదేలా కుదురుతుంది? మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నారు. ఆడవుడు ఈడే ఈయనే. కొంప తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? అబ్బో లేదు. అయితే ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సినిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్గా గొట్టంగాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది అనేదే పాయింట్. మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్, పెద్ద పింక్ ఎదవలా ఉన్నాడండి. హలో, రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్, నా పేరు గురునాథం, హెడ్ క్లర్క్ ని. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 3 అంతలు బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యమం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ ప్యాంట్ తిరిగి ఉంది. నేను కెవ్వు నడుతానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్ కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీసరా బాబోయ్. ఈడెవడ్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు? హాయ్,
సింగారం 5 feet, old student of this college, just newly rejoined. Really? Yeah. లెక్చరర్ ఉంటున్నారు కదా? సచ్చినా అనుకోలేదు, ఏదో సోప్ కంపెనీ సేల్స్ మెన్ అనుకున్నావులే. యూ నాటి గైస్. మా కాలేజీలో అడ్మిట్ అయ్యారు సార్. అడ్మిట్ అయ్యేది హాస్పిటల్లో, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ నో సార్, మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్. అయితే రారా మళ్ళీ కలిసిపోదాం. రారా, రాదాకా వద్దు, హాయ్ భాయ్ ముద్దు. ఓకే, మందు బట్టలు జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోరు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు. అమ్మాయి పక్క నేను Do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్. Idiots. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే ఆ సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవడ? ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించాను సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను, మీరు వెళ్ళండి రా. ఎనీ టైం వచ్చేవచ్చు. ఏం బాబు, వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటంతా? ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇక 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిటి గోలా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేను ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందే ఎంత? 5 కదా. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదురా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం? పెట్టు. ఏంటిది? డైవర్స్. తప్పదా? అబ్బాబే, డెసిషన్ తీసేసుకున్నాగా తప్పదు. అయితే ఒక్క నిమిషం. ఏంటిది? శంకర్, ఇలాంటిదేదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు
ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టమేంటి? ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? వడ్డీయా? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు. నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దనలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో 1,82,500. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డ్ ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్? మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయే ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే? ఏమో వెంకటేశ్వర్లు, చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ బరస్ట్, చాలా వరస్ట్. అందుకని మీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటన్ కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి. లేవండి కాల్ తిండి. సీట్ ఇస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్. అయితే లోపలికి వెళ్ళి చీర జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకొని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా? ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ని పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. సింగిల్ పూరి శర్మ గారు, డబ్బుల్ పూరి అయిపోతారు. వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోడి స్కూటర్. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడదు. అంటే స్టిల్ ఇస్తావు, స్టిల్. ఏంటి? దీన్ని 9ంటికి డాక్టర్ రమ్మంటే ఇది అశ్రద్ధ చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీతో కూర్చుంది. ఏమన్నావు? కేర్ ఫ్రీతో. కేర్ ఫ్రీ కాదే ఇంగ్లీష్ మంట. కేర్లెస్ కేర్లెస్. అదే అదే. దీన్ని వెనక్కి సీట్లు ఎక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దింపేయండి. నాకు టైం లేదు. ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో స్టాండ్ ఇక్కడి నుంచి మైల్ దూరం ఉంది. అంత టైం ఎక్కడుంది? నువ్వు ఉండమ్మా. ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరి గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో. ఇదిగో సరి కూర్చో. ఎవరు రావట్లేదు. శకునం బాగుంది. రైట్ రైట్. అమ్మ రోజా, గొప్పలు పడిపోతావు. గట్టిగా పట్టుకో. చేయి వేయమని అక్క పర్మిషన్ ఇచ్చిందిగా. పర్మిషన్ ఇవ్వడానికి అక్క ఎవరు? ఇది నా కోసం. నాయనమ్మా ఇది దొరికింది కదా నమ్మగుడు. ఎక్కడా? అదిగో. స్టాప్ 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 స్టాప్. ఏవాయ్ మిస్టర్ వెంకటేష్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పకు, ఇంకేమీ చెప్పకు. నువ్వు చెప్పిందేమీ నా చెవునికి ఎక్కడం లేదు. ఏమిటి? నీ స్కూటర్ బ్యాక్ సీట్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్.
ఓన్లీ ఫర్ యువర్ వైఫ్ అని చెప్పావా లేదా? సార్ నా తప్పేం తప్పు ఒప్పులు నాకు చెప్పకు. నీ బ్యాక్ సీట్ మీద ఎక్కేది నీ పెళ్ళామేనా, లేక కొత్తగా ఎక్కిన వాళ్ళందరూ నీ కాబోయే పెళ్ళాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తానమ్మా. నా క్యాలిక్యులేషన్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది. ఏమిటి సాటి మాస్టారు లిఫ్ట్ అడిగితే ఇవ్వవా? నీ స్కూటర్ మీద ఎక్కించాలని నన్ను అవమానిస్తావా? ఈ సింగిల్ పూరి శర్మ నీకు ఇస్తున్న శాపం ఇదే. డబుల్ ఫ్యామిలీతో పెచ్చగా 100 ఏళ్ళు వర్ధిల్లు. రెండోసారి మాంగళ్యం తంతున అనేనా మమ జీవన హేతున ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మాస్టారు, ఆయన శాపమే నిజమైతే నా కోరిక తీరినట్టేగా మాస్టారు. నన్ను ఏదో ఒక నాటికి ఒక్కరోజైనా మీ భారీగా ఉండే అవకాశం ఇస్తారా మాస్టారు? కిరణ్ ప్రేమిస్తుందా? అవునే. అయ్యో యా. దట్స్ గ్రేట్. కళ, ప్లీజ్ హెల్ప్ మీ. గణేష్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంత పొద్దునే తగలేవయ్యా బామర్ది. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు లవ్ చేస్తున్నది సంజనా నన్నా? సంజనే. దాని కొంచెం రికమెండేషన్ ఉంటే. రికమెండ్ చేయడానికి ఇదేమైనా ఎంపీ సీటా ఎమ్మెల్యే సీటా? ఆడపిల్ల హార్ట్ అయ్యా బాబు, హార్ట్. లేదు కళ, నువ్వు తలుచుకుంటే సంజయ్ హార్ట్ లో నా కోసం పార్ట్ ఖాళీ అవుతుంది. ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకి తెలుసు కదా, ప్లీజ్. అదంతా ఒట్టి హంబక్. ఓ కళ, అలా అనక్ కళ. ఇంతగా నీ వెంట పడుతున్నా నీకు జాలేయటం లేదు, కనీసం దయ కూడా కలగడం లేదా? 4 ఏళ్ళ నుండి పెంచుకున్న నా ప్రేమకు ప్రాణం పైవా, ప్లీజ్. అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేంది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేంది ఈ బద్రి లేడు. ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను, వాళ్ళని ఇటు పిలవనరా. హలో బాసు, రండి బాసు. ఎరా మీరు కాలేజ్ కొత్త కదా, మరి గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పామన్నా. ఎరా కాలేజ్ కొత్త, సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి అన్నా మీరు లెక్కల్లో మనం పెడుతున్నట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించింది రా. అవునన్నా, నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ మినిట్, నా బాడీతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై నేను ఈ కాలేజ్ కి 2 సీనియర్ ని, నేనేది చెప్తే అదే తప్పదా? తప్పదు. తప్పదు కదా? ఓకే 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 నీ ధైర్యాన్ని మెచ్చానురా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు? జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను, 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. ఇలా అయితే లాభం లేదు కానీ ముందు వాడిని గట్టిగా పట్టుకుంటారా. అది వేసుకోండి, ప్యాంటు జేబులో మాత్రం లేదు, చొక్కా జేబులో వేయండి. సీనియర్ సార్, వీడు ప్యాంట్లో వేయద్దంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. ఏ చేస్తున్నా సార్ వద్దు సార్. పెట్టేసా అది ఇప్పుడు వదిలేస్తా. ఏమైందన్నా?
ఏమైందన్నా నీకు? పల్లె మాడిపోయిందిరా. ఇంకా నన్నేం అడగొద్దు. జీవితంలో ఇంకెవడు పాయింట్లో కాదు కదా, నా పాయింట్లో కూడా చేయి పెట్టుకుండ్రా.